చూడండి, అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శక్తిమంతుల కృప మేయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి నిచ్చుచున్న వారికి మారు మనసు దయచే ప్రభు, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభు. నాయన ప్రభు, మంచి నేలను పడిన విత్తనముల వల్ల ప్రభు వికసించుటకు సహాయం చే ప్రభు, ఫలించే భాగ్యము దయచేయమని అడుగుచున్న ప్రభు. వాక్యము మా హృదయంలో నింపుకుని ప్రభు దాన్ని ధ్యానించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. నీ వాక్యాన్ని ప్రభు మేము రుచి చూచి తెలుసుకుంటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభు. నిలిచిన వారికి ప్రభు, చూచుచున్న వారికి ప్రభు రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని స్నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా. మనందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుంచి 29 వరకు కొన్ని వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఎలాగో యెహోవా ఏమై ఉన్నాడు? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత మన పైన ఎప్పుడును కూడా ఉన్నది, ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నెమ్మదగినవాడు అని అంటున్నాడు. యెహోవా కృప మనకి ఉన్నది, ఆయన వాత్సల్యత మన పైన ఉన్నది. కాబట్టి మనము దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉండాలి. యెహోవా నామమును ఆశ్రయించు వారికి ఏ మేలును కూడా కొదువై ఉండదని అంటున్నాడు. ఏమి కూడా కొదువై ఉండదు, అన్నీ కూడా సమృద్ధిగానే ఉంటాయని అంటున్నాడు. ఎప్పుడు యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆయన కృప మనకి ఎప్పుడును కూడా ఉన్నది. యెహోవా కృపగలవాడు, ఏమి కలిగినవాడు? యెహోవా కృప కలిగినవాడు. కాబట్టి ఆయన కృప మనకి ఎప్పుడును కూడా ఉంటుంది. ఆయన వాత్సల్యత కూడా ఎడతెగక నిలుచుచున్నది కనుక మనం నిర్మూలము కానుకుని అనుదినమును కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించుచున్నాము. అంటే దేవునికి అనుదినమును కూడా నూతనముగా మన హృదయం దేవునికి ఎప్పుడును కూడా అర్పించుకుంటూనే ఉండాలి. మన హృదయం ఎప్పుడును కూడా నూతనంగా దేవుని, ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఆశ్రయ దుర్గమును కోటయు కొండయు కూడా అయ్యున్నవాడు కనుక నమ్మిన వారిని ఈనాడును కూడా విడువలేదు, ఎడబాయలేదు. దేవుడు ఎప్పుడును కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడును కూడా మనుషులను కాదు, ఎంత అపరాధములు చేసినా, ఎంత శోధనలు చేసినా, ఎంత పాపము చేసినా కూడా దేవుడు ఎప్పుడును కూడా విడిచిపెట్టలేదు. ఎందువలన ఆయన కృపగలిగినవాడు కాబట్టి, నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఎప్పుడును కూడా నూతనముగా ఆయన వాత్సల్యత మనకి పుట్టించుచున్నాడు. మనము వాటిని గ్రహించేవారుగానే ఉండాలి. 24వ వచనం చూద్దామండి. యెహోవా నా భాగ్యమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నా భాగ్యమని నేను అనుకునిచున్నాను అన్నాడు. యెహోవా భాగ్యము మనకి ఉన్నది, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని అన్నాడు. యెహోవా భాగ్యం మన పైన ఉంటే మనకి ప్రతిదీని కూడా సాధ్యమని చెప్పుకున్నాం కదా. ఆయన ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయ చూపుచున్నాడు. ఏంటది? ఆయన ఎందు నమ్మిక ఉంచుచున్నాము కాబట్టి ఆయన ఆశ్రయించే వారికి యెహోవా దయాళుడై ఉన్నాడు, కృప కలిగిన వాడు ఉన్నాడు, దయాళత్వమును కలిగి ఉన్నాడు. మనం ఏమి కలిగి ఉంటున్నాము? తన వెదుకువారి ఎడల ఆయన దయ చూపుచున్నాడు. యెహోవాను వెతికితే మనకి ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది, కరుణ కలుగుతుంది, ఆశ్రయం కలుగుతుంది, ప్రతిదీని కూడా సాధ్యమవుతుంది. ఎప్పుడు యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, యెహోవా యందు మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు గనుక ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను అంటున్నాడు. ఆశ్రయించేవారు యెహోవా దయాళుడు అని అంటున్నాడు. ఎవరిని వెతకాలి? మనము దేవుని వెతకాలి. దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మన కోసము మార్గంను సిద్ధపరచడానికి మనకు వెళ్ళిపోయి ఉన్నాడు కాబట్టి ఆయనని వెతకాలని అన్నాడు. ఎక్కడ? వాక్యమందు వెతకాలి. మనము వాక్యంలోనే వెతకాలి. అంతేగాని ఈ లోకంలో వెతికితే దొరుకుతాడా? దేవుడు దొరకరు కదా. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, ఆయన త్రోవలకు వెలుగై ఉన్నదని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడునూ కూడా
యెహోవాని ఆశ్రయించేవారు. యెహోవాని ఆశ్రయించాలి, యెహోవాని వెతకాలి. ఆయన దయ చూపుచున్నాడు మనపైన. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని అన్నాడు. ఏమి కనిపెట్టాలి మనము? నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మనము ఓపికతో ఎదురు చూడాలని అన్నాడు. రక్షణ భాగ్యం అందరికీ కావాలి, మారు మనసు అందరికి కావాలి, కానీ ఓపిక ఎవరికి కూడా ఉండదు, ఎవరికి కూడా లేదు. బుద్ధి కలిగిన కన్యకులు 10 మంది వెళ్ళారు, కానీ దేవుడు వచ్చారు అక్కడికి ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? 5గురు మాత్రమే సిద్ధపాటును కలిగి ఉన్నారు. కనుమవారు నిద్రించి ఉన్నారు. పేతురు సిమోనును కూడా ఏం చేశారు? యేసు ప్రభు గారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీ మీదకి శ్రమ రాకోకుండా మీరు కూడా ఇక్కడ ఉండి ప్రార్థన చేయమంటే ఏం చేశారు? నిద్రపోయారు. వాళ్ళలో ఏమీ లేదు, ఓపిక లేదు, సహనము లేదు. ఆయనని వెదుకుట కొరకు, ఆయనని చూచుట కొరకు వాళ్ళు ఓపికతో లేరు. ఓపిక కలిగి ఉండమని అంటున్నాడు. నరుల ఆశ కలిగి యెహోవాను ఆశ్రయించినప్పుడు, రక్షణ భాగ్యం కావాలనుకున్నప్పుడు ఓపికతో కనిపెట్టడం మంచిది అని అంటున్నాడు. ఓపికతో కనిపెడుతున్నారా? ఈ రోజులు యవనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఓపికతో ఓపిక ఎవరికైనా ఉన్నదంటారా? సహనం ఎవరికైనా ఉన్నదంటారా? దయాళత్వం ఎవరికైనా ఉన్నదంటారా? ఎవరికి కూడా లేదు. ఈ రోజుల్లో దయాళత్వం లేదు, మంచితనం లేదు, సాత్వికము లేదు. ఎవరికి వాళ్ళ స్వార్థం, ఎవరికి వాళ్ళే అసూయ, ఎవరికి వాళ్ళే విధేయత కలిగి ఉంటున్నారు. కానీ దేవుని వెతికిన వారికి ఆయన దయ చూపుచున్నాడు అని అంటున్నాడు. నరులను ఆశ్రయించిన రక్షణ కొరకు ఓపిక కనిపెట్టుకుని ఉండమన్నాడు.